ఏ పక్క పండు కూర్చొని అయితే ఏం లేవయ్యా నవ్వుతా ఉండు ఆయన బాగా చెప్తా ఉండు అందరికి ఇట్లా ఉండదు ఇట్లా అందరికి మరి రాజు అయితే సిగ్గుపడతా ఉండు, ముసి ముసి నవ్వులు అవుతా ఉండు. ఆటోలో కూర్చొని యాస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. 2 గంటలు ఆటోలో కూర్చొని ఎటు పోకుండా ఇక ఇక మెల్ల అయితే పొలంకి వచ్చేసాం. మేము వచ్చే వరకు అయితే ఆల్రెడీ వేరేటోళ్ళు అయితే వచ్చేసారు. పెడుతున్నాం చూడదు ఎట్లుందో వాతావరణం అంతా. ఈ ఆటోలో కూర్చొని యాస్ట్కి వచ్చిందండి అందరికి. ఇక చూసి నిలబడుతుర్రు. ఇది అదే మేము పోతే పొలంలోకి అయితే వచ్చేసినాం. పెడుతున్నా చూడరే. నా కట్ట అయితే కూడా ఎత్తుకపోయిండు, దాన్ని ఎక్కుతున్నా. నా కట్ట ఏడ ఉన్నారో నేను ఎంత నువ్వు ఎత్తుక. నా సీతయ్యాడున్నవో నీ జాడ ఎంత కాని వెతకనో నిన్నిడిసి నిమిషం. ఏ కట్ట అయితే దొరికింది కట్ట నాకు. ఇక పోతున్నాం పొదవటానికి. పైసా పైసా అన్నాడు గదనే నిన్ను గన్న నాన్న, ఆఖరికి కురిసేది ఆటన సిక్కల అసలు మరి రాజాడి పనికి రాకపో అని పిల్ల బ్రేకప్ ఇప్పిందంట. అందుకే మందు పైసలు వచ్చి పనికి. కానీ అన్న పైసలు ఇప్పుడు అన్నాడు. అందుకే నా ఎంట పడుతుడు పరిస్థితి ఇవ్వమని కట్టబట్టుకొని. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తుడు. చూడండి ఫ్రెండ్స్ ఏమైనా న్యాయమైనా ఇట్లా వేస్తే మీరు ఎప్పుడు పాపం అని పిల్ల బ్రేక్ అయిపోయిందంట. ఎందుకు ఇప్పిందేమో. పాట పట్టిన నేను నా దారి దారిరా, నా బతుకు గోదారిరా, నా దారి దారిరా, నా గుండె గోదారిరా. బతుకు భారమై పాట పట్టిన నేను నా దారి దారిరా, నా బతుకు గోదారిరా.